విజయవాడ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, నగర సిపి రాజశేఖర్ బాబు, ఆలయ చైర్మన్ గాంధీ, ఈవోతో కలిసి మహాకుంభాభిషేక పనుల సమీక్ష. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాభిషేకం నిర్వహణ. గత కుంభాభిషేకం 2012 ఫిబ్రవరి 1న నిర్వహణ. 6వ తేదీ ఉదయం 8 గంటలకు మహాకుంభాభిషేకం ప్రారంభం. సీఎం, డిప్యూటీ సీఎం ఉత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి వారసుడు విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా కార్యక్రమ ప్రారంభం. ఆలయ విమాన గోపురాల సంప్రోక్షణ ప్రధాన ఆకర్షణ. వేద పండితుల ఆధ్వర్యంలో క్రతువుల నిర్వహణ. దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తుల రాక అంచనా. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు. భారీ పోలీసు బందోబస్తు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు. 2028 పురస్కారాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు. దసరా సమయంలో రోజుకు 2 లక్షల మంది హాజరు, ఇప్పుడు 3 లక్షల వరకు రాక అవకాశం. ఇవాళ ఇంద్రకీలాద్రి మీద జిల్లా అధికార యంత్రాంగం, దుర్గగుడి బోర్డు, అంతేకాకుండా దుర్గగుడి ఈవో అధికారులు అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి, ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఈ యొక్క క్రతువు ద్వారా మనం ఆలయ విమాన గోపురాలను సంప్రోక్షణ చేయటం, ఈ సంప్రోక్షణ వల్ల ఆలయ తేజస్సు మరింత పెంపొందించే విధంగా ఉంటుంది ఆ క్రతువు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఆలయంలో ఉన్న పండితులు, వేద పండితులు, పురోహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ క్రతువుని నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ క్రతువు వల్ల ఆలయం మళ్ళీ పునర్జీవం అయ్యి శక్తివంతంగా తయారయ్యే విధంగా ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా 6, 7, 8 తారీఖున నిశ్చయించారు. మళ్ళీ ప్రతి 12 సంవత్సరాలకి వచ్చే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దేశ విదేశాల నుంచి వచ్చి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని ఎటువంటి లోటుపాట్లు లేని ఏర్పాట్లు చేయబోతున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని కోరుకుంటూ అందరం కూడా ఇవాళ సమీక్షించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా మీ అందరికీ ఎప్పటికప్పుడు మనం చూసాం. విజయవాడ జిల్లా అధికారులు కానీ, దేవాదాయ అధికారులు కానీ, మొన్న విజయవాడ దసరా ఉత్సవాలప్పుడు కానీ, తర్వాత జరిగిన అనేక కార్యక్రమాల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ కాడి నుంచి ఏది కూడా చిన్న ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. మనం చూస్తే పోలీసు వారు మంచి పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నిమిషం కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆలయ ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా, ఆలయ ట్రస్ట్ బోర్డు కానీ, అధికారులు కానీ బ్రహ్మాండంగా దసరాని ఎంత గారిగా విజయం సాధించారో దాన్ని మరింత మంది భక్తులు వచ్చే ఉంటుంది. కాబట్టి పలు జాగ్రత్తలు తీసుకుని మరింత చక్కగా తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ కూడా తప్పకుండా అభిషేకం జరిగింది. సో అప్పుడు ఎలాగ జరిగింది అనేది వాస్తవానికి 14 సంవత్సరాల క్రితం జరిగిన ఈ కుంభాభిషేకము ఎలా జరిగింది, సో దాని విధి విధానాలు ఏంటి, సో భక్తులు ఎలాగ వస్తారు, ఇవన్నీ కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు.
సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు ఫ్యూచర్లో మనకు 2028 సంవత్సరంలో మనకు పుష్కరాలు వస్తున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఈ హోల్డింగ్ ఏరియాస్ గురించి భక్తుల్ని ఒక దగ్గర ఉంచాలంటే ఎలాగా అనేది చాలా ఆలోచిస్తున్నాం. దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరగాల్సిన అవసరం ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చొని చేసి దాని మీద మనము సమీక్ష జరపాలి. కంటిన్యూస్గా ఈ రివ్యూ జరుగుతుండాలి. సెక్యూరిటీ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మవారి ఆలయానికి భక్తులు అశేషంగా వస్తున్నారు. ఎవ్రీ సాటర్డే సండే అయితే మినిమం 50,000 నుంచి 70,000 వరకు వస్తున్నారు. సో కొంత క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్, తర్వాత క్రౌడ్ డైనమిక్స్ మీద కూడా కొంత మనము దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కుంభాభిషేకం చాలా అద్భుతంగా జరిగేలాగా పోలీస్ శాఖ. అందరికీ నమస్కారం. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఎన్టీఆర్ స్పిరిట్తోనే ఏ కార్యక్రమమైనా మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు, సిపి గారు చెప్పినట్టు, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ ఈవో గారు, ఇతర అధికారులందరూ సమన్వయంతో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ టెంపుల్ పనితీరు, అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి దీని గురించి మనకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దిశానిర్దేశాల మేరకు ఈసారి కూడా వచ్చే ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట మనం ఎప్పుడు అనుకుంటుంటామో అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అట్ ద సేమ్ టైం టెంపుల్లో జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం ఒకటే, మీరు ఎంత భక్తిభావంతో వస్తారో సో అంతే పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో మీరు పాల్గొని ఖచ్చితంగా మీరు ఆ సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని వెనక్కి వెళ్ళొచ్చు. వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి, మీకు క్యూ లైన్ అయితేనేంటి, ఇక్కడ ఉన్న పార్కింగ్ ఫెసిలిటీస్ అయితేనేంటి, లేదా పిల్లలకి అలాగే వృద్ధులకి కావాల్సిన ఫెసిలిటీ అయితేనేంటి, ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేస్తాము. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక్క రోజుకి 2 లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగాము. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి మన జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన అన్ని సహకారాలు అందజేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మన దిశానిర్దేశాలు వస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా కుంభాభిషేకాన్ని ఎక్కడ ఇబ్బందులు జరుపుతాము. దానికి మీ అందరి సహకారము, మీ అందరి ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి భక్తులకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైర్పర్సన్ గారు. ద్వాదశ వర్ష నియమం అంటామండి. అంటే 12 ఏళ్ళకు ఒకసారి పెద్ద దేవాలయాలు అన్నీ పాటించేవి, క్రమంగా అన్నీ పాటించే దేవాలయాలకి మళ్ళీ ఆ శక్తి పునః పెంచడానికి కానీ, ఈ 12 ఏళ్లలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, సెకండ్లో మన ముహూర్తము మొదలు పెట్టబోవడం లాంటివి అవి ఏమైనా ఉన్నా కూడా వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రక్షాళనలాగా తర్వాత శక్తిని మళ్ళీ పెంచడానికి మనకు 12 ఏళ్ళకు ఒకసారి కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ పైన అమ్మవారి శిఖరానికి మనం పీఠాధిపతి వారు స్వయంగా వస్తున్నారు, వారి చేతులతోటే అది ప్రతిష్ఠితం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం అన్నమాట. ఇది ఒక 3 రోజుల కార్యక్రమం. హోమాలు, పూజలు అన్నీ ఉంటాయి. అది కార్యక్రమం గురించి మీరు శ్రీమాత్రే నమః. వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడాను వివిధ రకాలైనటువంటి సంప్రోక్షణాదులు, పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడాను అంతర్గతంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయి. 12 సంవత్సరాలకు ఒక మాట వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమశాస్త్రంలో విహితమైనటువంటిది, విధింపబడింది. దీన్ని ఇక్కడ త్రిరాత్ర దీక్షతో చేయమని చెప్పి శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షతలు తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా త్రిరాత్ర దీక్షతో దీన్ని చేయడం జరుగుతోంది. కుంభ రాశిలో కూడా ఇది చేస్తున్నందువలన, మా సూర్యుడు కుంభంలో ఉండగా చేస్తున్నందువలన కూడాను దీని కుంభాభిషేకం అనేటువంటి నామధేయం ఒకటి. అది కాకుండా ఈ విగ్రహాలకి కింద ఉండేటువంటి యంత్రాలన్నిటికీ కూడాను శక్తి పెరిగి మళ్ళీ పూర్వస్థితి రావడం కోసం అని కూడాను 12 సంవత్సరాలకు ఒక మాట చేయమని చెప్పబడింది. కాబట్టి కూడాను ఈ కుంభాభిషేకాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఇందులో మొదటి రోజున
గణపతి పూజతో ప్రారంభం చేసి చిట్ట చివరి రోజున పూర్ణాహుతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. 3 రోజుల కార్యక్రమము. మధ్యలో మూలమంత్ర హవనాలు, తర్వాత ఈ కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన వగైరా ఉదయం సాయంత్రం కూడాను విధి విధానంగా సాంప్రదాయం ప్రకారంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి.